హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం రియాక్ట్ చేయబోతున్న వీడియో వచ్చేసి మన పరాగ్ అఫీషియల్ టీజర్. సో ఇది మన శ్రీమురళి గారిది. సో మనం ఆల్రెడీ ఉగ్రం సీన్స్ అవి రియాక్ట్ చేశాం. అండ్ తర్వాత మళ్ళీ నేను మన శ్రీమురళి గారిది ఒక 50లో అందులోనూ చూశాను అనుకుంటాను శ్రీమురళి గారి వీడియోస్. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక పరాగ్ అఫీషియల్ టీజర్ అది రీసెంట్గానే వచ్చింది. సో ఇది చూసేద్దాం గైస్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన హరీష్ కోగుండి గారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన చరణ్ రాజ్ ఎంఆర్ గారు. సో డిఎప్ వచ్చేసి మన సందీప్ గారు. సో చూసేద్దాం గైస్, ఇందులో మరి మన శ్రీమురళి గారి కట్అవుట్ ఎలా ఉంటుందో అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ పర్సనాలిటీ ఇప్పుడు ఎలా బిల్డ్ చేసుకున్నారో ఎలా ఉన్నారో చూసేద్దాం. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మళ్ళీ మీరు అందరికీ వీడియో వస్తుంది, నోటిఫికేషన్ వచ్చే వరకు నేను ప్రయత్నిస్తాను. అట్లీస్ట్ ఒక 2-3 డేస్ కన్నా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో గైస్ ప్లీజ్ ఏమైనా రిక్వెస్ట్, కొత్తవి ఏమైనా మూవీస్ ఏమైనా వచ్చాయంటే ఒక లిస్ట్ ఉంటే అది నాకు కొంచెం కామెంట్లో పెట్టండి. సో గైస్ ఏమైనా కొత్త మూవీస్ కానీ ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు కొంచెం ఇన్స్టాగ్రామ్లో కానీ ఏమైనా డిఎం చేయొచ్చు. అండ్ ఇందులో కామెంట్స్లో కూడా చెప్పండి. సో గైస్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఆనందాడియో గజనీ 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 బాడీ లాగా ఉంది. మైకల్ డిఫరెంట్ యాంగిల్స్. అంటే 4 రోల్స్ టాప్ షార్ట్స్ బాగుంది. ఇది రోరింగ్ స్టార్ సేమ్ అబ్బా. ట్రాఫిక్ కట్. సడన్గా ఇంత సైలెంట్ డేంజరస్ ఉంటుంది. అంతా కంటిన్యూషన్ ఉన్నది సీన్ మొత్తం. ఓహో, వైలెంట్. మొత్తం సింగిల్ షార్ట్ అయి ఉంది. ఓ ఏందో ఆయన. సింగిల్ షాట్. మూవీ చూస్తున్నట్టే ఉంది నాకైతే. పరాక్. ర్యాప్ సాంగ్ బాగుంది. పీస్ఫుల్ మోడ్ అగైన్, వైబ్స్ చేంజ్ సూన్. సో గైస్ టీజర్ వచ్చేసి మాత్రం టోటల్ మొత్తం ఒకటే షాట్లో కంటిన్యూషన్ విత్ ఒక సీన్ చూస్తున్నట్టు ఉంది. ఒక మూవీ ఎప్పుడు స్టార్టింగ్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉండే ఒక సీన్ కంటిన్యూషన్ అలానే ఉండే ఒక మూవీలో స్టార్టింగ్ పాయింట్ ఎలాగైతే ఉంటుందో
సేమ్ అలానే అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఈ టీజర్ ఇంట్రడక్షన్ వచ్చేసి ఒక మూవీ ఇంట్రడక్షన్ ఎలా అయితే చూపిస్తారో సేమ్ అలానే చూపించారు. అండ్ కంటిన్యూషన్ అయితే ఎలాగైతే ఒక స్టోరీ ఎలా అయితే పోతుందో ఇక్కడ వచ్చేసి అదే సీన్ని కంటిన్యూషన్ చేసి ఒక హీరో ఎలా ఉంటాడు, హీరో అసలు ఎంతో వైలెంట్గా ఉన్నాడు ఏంది అనేది జస్ట్ అలా చూపించి టీజరే కాబట్టి ఇందులో మరీ అంత స్టోరీ ఏముండదు. స్టోరీ కూడా ఎవరు చెప్పలేరు అంతా ఈ చిన్న టీజర్లోనే. సో సింపుల్గా మాత్రం ఆ సింగిల్ షాట్ మాత్రం హైలైట్. అసలు సేమ్ దాన్ని ఒక టేక్ అవే చేసుకుంటూ అలానే సీన్ కంటిన్యూ చేస్తూ దాన్ని ఒక టీజర్ కింద మార్చి రిలీజ్ చేశారని కొత్తగా ఉంది. అంటే డిఫరెంట్. నేను ఎప్పుడైతే ఇలా చూడలేదు, ఒక కంటిన్యూషన్ టీజర్ అయితే ఇలా చూడలేదు. ఎలా అంటే ఒక స్టార్టింగ్ ఏదైనా ఫైట్ సీన్ కానివ్వండి, ఒక మూవీలో ఏదైనా ఒక ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, ఒక సీన్స్ అని ఉంటాయి కదా సపరేట్, సీన్ 1 సీన్ 2 లాగా. సో అలా ఒక సీన్నే కంటిన్యూ చేస్తూ దాన్ని ఒక టీజర్ కింద కట్ చేసి అసలు డిఫరెంట్గా ట్రై చేశారు, బాగుంది. అండ్ ఇంకోటి పైనుంచి వచ్చిన కెమెరా షాట్ మాత్రం అసలు హైలైట్ అది. ఎందుకంటే అక్కడ జరుగుతుందంతా ఏం తెలియదు, ఒక్క సింగిల్ షాట్లోనే ఇట్లా 4 రూమ్స్ ఇలా చూపించు, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఇట్లా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఈ రూమ్లో హీరో గారు ఉన్నారని చెప్పి. కానీ అక్కడ మొత్తం సెల్ఫ్ సర్జరీ చేసేసుకుంటున్నాడు. మై గాడ్, అక్కడ మళ్ళీ హీల్ అయ్యి మళ్ళీ ఒక ఫైట్, అక్కడ నుంచి సింగిల్ షాట్లో వెళ్ళిపోయింది ఫైట్ మొత్తం. సో అది మాత్రం అవసరం. అండ్ బాడీ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం వేరే ఉగ్రంలో చూసిన శ్రీమురళి గారికి ముఫ్టీలోనో ఇందులోనో చూశాను, మళ్ళీ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు. అందులో చూసిన శ్రీమురళి గారు ఇక్కడ బాడీ మాత్రం చాలా బల్క్ బాడీ మాత్రం మెయింటైన్ చేస్తున్నాడు. సో సూపర్ ఉంది. కాకపోతే నాకు ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఒక సింగిల్ షాట్లోనే తీసేయడం అనేది కొత్తగా ఉంది. టీజర్ మాత్రం అంటే ఎక్స్పెరిమెంటల్ డిఫరెంట్ టైప్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు కదా, సో ఆ టైప్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు నార్మల్గా టీజర్ గ్లిప్సే కూడా ఒక 4 మినిట్స్, మీరు ఇంకా డ్రాగన్ చూడొచ్చు 9 మినిట్స్ అంటే అసలు ఏం అర్థమే కావట్లేదు. సో ఒక గ్లిప్స్నే అంత పెద్ద స్కేల్లో అంత డ్యూరేషన్ పెట్టి చేసినా కూడా మనకు అక్కడ కావాల్సింది ఓన్లీ అక్కడ మనకు స్టోరీ అర్థమయ్యి ఒక క్లియర్ కట్గా ఒక డైరెక్టర్ ఇంట్రడక్షన్ ఎలా చేయబోతున్నాడు, ఒక మూవీని ఇంట్రడ్యూస్ ఎలా చేయబోతున్నాడు అనేది తెలవాలి. కాబట్టి అందుకే అంత ఇవాళ రేపు ఆడియన్స్ కూడా ఎలా అంటే స్టోరీని కొంచెం ముందుగానే తెలుసుకొని ఒక గ్రిప్తో, అంటే ఒక సస్పెన్స్ ముందుగానే కొంచెం స్టోరీ తెలిసి ఉండి అదే స్టోరీ పాయింట్ అనుకొని వచ్చిన తర్వాత ఇంకా స్టోరీని యాడ్ చేసి అందులో ఆడియన్స్కి చూపించిన డైరెక్టర్స్ ఎక్స్పర్ట్ అయిపోయారు. సో ఇప్పుడు మొత్తం అంతా జనరేషన్ అంతా అదే నడుస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్. సో ఇదైతే చాలా కొత్తగా అనిపించింది, నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. ఎందుకంటే ఒక సింగిల్ సీన్ని కంటిన్యూషన్ చేసి అందులోనే హీరో గారిని ఇంట్రడ్యూస్ చేసి అనేది ఒక కొత్తగా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా అయితే మన చరణ్ గారు అయితే ఆసమ్ భలేగా అనిపించింది. ఎందుకంటే హిప్ హాప్ మధ్యలో ఎక్కడ ఒక సీన్కి హై అనేది ఒక హై దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్లీ, ఒక సీన్ చూస్తున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఒక ఏరియాలో గూజ్ బంప్స్ రావాలన్నా, ఆ సీన్ ఒక వేరే లెవెల్లో క్లిక్ కావాలన్నా మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే మ్యూజిక్ ఇక్కడ అదే స్మూత్ పాయిజన్ లాగా ఎక్కేసింది మ్యూజిక్ కూడా. సో చాలా బాగుంది. సో గైస్ ఇంకేమైనా రిక్వెస్ట్ ఉంటే కొంచెం చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. మళ్ళీ సపోర్ట్ చేయండి, షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. సో గైస్